నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణలో మళ్ళా నీళ్ల వివాదమే నెలకొంటుంది. ఒక విధంగానేమో రైతులేమో గోసపడుతురు, నీళ్లు లేక పంటలన్నీ ఎండబెట్టుకుంటున్నారు. సో అటు పశువులని మేపడానికి వదిలేస్తున్న వైనం కనపడుతుంది. సో మరొక వైపు చూస్తుండేమో ఈ టన్నల్లో ఇరుక్కుపోయిన 8 మంది ప్రాణాల గురించి చర్చ జరుగుతుంది. గతంలో ఇది ఫినిష్ చేసి ఉంటే తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది అనేసి ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రమాదాన్ని కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కోదండరెడ్డి మాట్లాడుతూనేమో నీళ్లు లేవు, సో భయంకరమైన జలపాతాలు ఏమంటారు భూగర్భ జలాలు పడిపోయినాయి, సో మీరు ఎవరు కూడా బోర్లు వేయకండి, పంటలు నీళ్లు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదేనా నిజంగా రైతులకు చెప్పాల్సింది? సో మనతో ఉన్నారు మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి. ఎందుకంటే ఇరిగేషన్ గురించి చాలా క్లుప్తంగా వివరించగలుగుతారు. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది, గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని డీప్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మొత్తము తెలంగాణలో డిస్కషన్ అంతా నీళ్లు నీళ్లు అని జరుగుతుంది. ముందుగా ఒక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ శ్రీశైలంలో ఉన్న టన్నల్ ఏదైతే సొరంగం ద్వారా 42 కిలోమీటర్లు, చాలా భారీ టన్నల్, అది 43 ఏదో ఉంది. ఇప్పటికి 14 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళారు. అది 2005లో ఏదో ప్రాజెక్ట్ ఏదో మొదలైనట్టుంది. ఇప్పుడు దాన్ని మొదలుపెట్టారు, 4 రోజులైంది. సో కొంత ఇబ్బంది జరిగింది. ఏంది అసలు దాని గురించి ఒక్కసారి చెప్పండి. కృష్ణానదిని తీసుకోవడానికి ఆలోచన ఎప్పుడో ఆలోచన చేశారు, అది వేరే విషయం. 82-84లో వాళ్ళకు సాధ్యం కాలేదు, ఆలోచన సరిపోలేదు, మరి ఎందుకు చేయలేదు వేరే విషయం. సరే 2004లో వచ్చిన ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసి, నేను ఉన్నప్పుడు 30 టీఎంసీల నీళ్లు మనకు తీసుకోవాల్సిన అవకాశం ఉంది కృష్ణా నుంచి నల్గొండకి. అయితే అది సొరంగ మార్గం ద్వారా తప్ప వేరే మార్గం ద్వారా తీసుకునే పరిస్థితులు లేవు. అయితే అది 2005లో నేను కూడా అమెరికా వెళ్ళాను. ఈ కంపెనీ ప్రపంచంలో అత్యంత పెద్దదైన సొరంగం, టనెల్ పెద్దది, ఆల్మోస్ట్ 9.5 మీటర్స్, అంటే 30 ఫీట్ల డయామీటర్. తర్వాత మొదటి ఫేజ్లో 43 కిలోమీటర్ల పైచిలకు ఉంది. తర్వాత ఇంకా 9.5 కిలోమీటర్లు. సరే అక్కడ 10 కిలోమీటర్లు అయింది. ఇందులో దాదాపు 33-34 కిలోమీటర్లు టన్నల్ అయింది, 2 సైడ్ల నుంచి చేశారు. ఇంకో 10-12 కిలోమీటర్లు చేయాలి. మీకు ఇట్స్ ఏ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఈ మెషిను 200 మీటర్ల పొడవు ఉంటుంది. ఆ మిషన్ ఇప్పుడు అందులో ఉన్నది టనెల్ బోరింగ్ మెషిన్ 200 మీటర్ల పొడవు ఉంటుంది. ఎంత లోతున తవ్వాల్సి వస్తున్నది ఈ నీళ్లను గ్రావిటీ ద్వారా తీసుకురావడానికి అంటే, ఇవాళ 400 మీటర్లు, 1/2 కిలోమీటర్ భూమి లోపల, 1/2 కిలోమీటర్ దాదాపు కింది జరుగుతుంది. సరే ఇది చాలా డిఫికల్ట్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇందులో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆశించిన మేరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండే శక్తులు, అంటే ఏజెన్సీలు, వాళ్ళ సలహా సంప్రదింపుల మేరకు, వాళ్ళ పరీక్షల మేరకు, వాళ్ళ ఫలితాల మేరకు, వాళ్ళు అంగీకరించిన మేరకు చేసే ప్రయత్నం కానీ మీరు కానీ నేను కానీ ఇంకెవరు కానీ గిట్ల చేయమని చెప్పేది కాదు. కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి మొదలు ఒకటి. సరే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కొంత తొందరగా చేయాలనే ఉద్దేశం, అంతకుముందు ఏదో వీళ్ళకి చేతగాలేదు అనే ఉద్దేశంతో మేము చేస్తామని అన్నారు. ఓకే చేయండి, కాదన్నది. కానీ చేస్తున్నప్పుడు వచ్చింది, ఇప్పుడు 10 రోజుల కింద నుంచి ఇప్పుడు చేశారు. తర్వాత కొద్ది రోజులుగా కొద్దిగా నీళ్ళు వస్తున్నాయనే మాట వచ్చింది. అయినా వీళ్ళని చేయమన్నారు అనే మాట కార్మికులు అంటున్నారు, ఆయన లోపలికి వేసిన వాళ్ళు అంటున్నారు, నేను అనడల్లా. మరి ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతున్నప్పుడు కొద్ది స్థాయిలో కనిపించిన నీళ్ళు అది పూర్తి స్థాయిలో రాకుండా ఏం చేయాలనే దాని మీద యంత్రాంగం ప్రభుత్వం పట్టించుకొని టెస్టులు చేసిన తర్వాత ఇది పునరావృతం కాదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత తవ్వితే బాగుంటుందా, లేకుంటే అదేది లేకుండా పోండి అంటే బాగుంటుందా, నాకు తెలియదు. అంటే ఇందులో రాజకీయ కోణం కనిపిస్తుంది. అంటే గతంలో పూర్తి చేయలేదు కాబట్టి, ఎందుకంటే మంత్రి ఇప్పుడున్న సినిమాల మంత్రి ఉన్నారు కదా, ఆయన అరే ఈ పాటికి నీళ్ళు ఇచ్చి ఉంటే అది మొత్తం పూర్తి చేసి ఉంటాడు అన్నది, ఈ పాటికి నల్గొండ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుండే. నల్గొండ గురించి ఇక కృష్ణా జిల్లాల గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి లేదని కూడా మాట్లాడుతున్నాం మనం, పరిస్థితులు చూస్తున్నాం. వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడితే బాగుంటుందేమో ఈ మాట అనేటోళ్ళు. ఇది లేనోళ్ళు
ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను రెచ్చగొట్టడం చేసే ఎత్తుగడలు తప్పలేదు. బాధ్యత అయితే వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి. బాధ్యతారాహిత్యంగా మాట్లాడేవాళ్ళు, బాధ్యత లేకుండా పనులు చేసేవాళ్ళు అవి వేరే ఉంటారు. ఇది మన సమాజంలో మనకు కనపడదా? ఒరటోడు ఒరుతూనే ఉంటాడు, చేసేటోడికే తెలుస్తుంది ఏదైనా. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఏమైందంటే కాళేశ్వరం కూడా అందరు కూడా రివైండ్ చేసుకుంటున్నారు. ఏ ప్రాజెక్టులు అయినా కూడా సాంకేతిక సమస్యలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. రాజకీయం చేయడం అనేది పక్కన పెడితే మరి కాళేశ్వరంలో 3 పిల్లర్లు మొత్తం ఐ థింక్ 87 పిల్లర్లు, 7 బ్లాక్లు, 3 పిల్లర్లు ఇదవుతే ఆ 3 పిల్లర్ల కాస్ట్ 350 కోట్లు అయితే 1,00,000 కోట్లకు దాన్ని పెట్టి కాళేశ్వరమే వృధా అని చెప్పి దాని ప్రాపగండ చేసుకొని తెలంగాణ ప్రజల్లో మైండ్లోకి జొప్పించి సో వీళ్ళు ఒక 1.8% ఓట్ శాతంతో అధికారంలోకి వచ్చేంత వరకు చేసిన ప్రయత్నం. మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశల రిటైనింగ్ వాల్ కూలింది. ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి ఆ రోజు ఇక్కడ కూడా ఉన్నాడు, ఇదే కన్స్ట్రక్షన్, ఇది మేడిగడ్డ కూడా. ఇప్పుడు ఇది జరుగుతాయి. ఇప్పుడు జరిగిన దాని గురించి కంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ పోవడమా? మేడిగడ్డ అంటే మనం చేసిందంటే దీన్నే అంటారా బౌన్స్ బ్యాక్ లేకపోతే మిస్ఫైర్ అవుద్ది అంటే మీరు అన్నది మీకే. నేను సాధారణంగా రాజకీయాలు ఈ సాంకేతికతలో కూడా చొప్పించా, కానీ మీరు లేవనెత్తుతున్నారు కాబట్టి 3 పిల్లర్లకు 28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు ఏం కాంది 10-12 లక్షల క్యూసెక్లకే పోయిందనేది కనపడుతుంది. కొద్దిగా సమస్య అయిందని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ కానీ నివారణ చర్యలు కానీ నీళ్లను వాడుకునే పద్ధతిలో తీసుకోవాల్సిన తక్షణ ఆ చర్యలు కానీ లేవే. ఇప్పుడు నీళ్ళు లేవు మీరు అన్నారు, ఏదో కోదండరెడ్డి గారు మాట్లాడింది, నీళ్ళు లేవు అన్నారు. ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో తెలిస్తే బాగుండేది. అవన్నీ ఉన్నాయి, చెప్తాను. దౌర్భాగ్యం. నేను ఎందుకు అంటున్నానంటే ఏం లేని కాడ గింత అయింది అని. 3 పిల్లలలో 350-400 కోట్లు ఖర్చు అయ్యే దాంట్లో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పే దౌర్భాగ్యం కింది స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయిలో ఉన్న నాయకులతో చెప్పించి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, ప్రజలు వేశారు, అదే చాలా కొద్ది తేడా. ఒక్క మనిషి అటేస్ట్ ఇటేస్తే అధికారం రాకపోవు. అప్పుడు అందరూ మళ్ళా కేసీఆర్ని బాగా చేసిందంటారు. ఇది సర్వసాధారణం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే ప్రయోగం ఇప్పుడు దీంట్లో రాజకీయాలు వాడచ్చు కదా, ఎవరైనా వాడతారు. అవకాశం మీరు కల్పించారా, ఇంకెవరైనా కల్పించారా? ఇలా 2. ఒకటేమో జూరాల నుంచి జూరాల పైన ఉన్న అదే మహబూబ్నగర్లో పైన ఉన్న వాళ్ళ నీళ్లను ఇవ్వకుండా దోచుకొని వచ్చి తన సొంత నియోజకవర్గంలో 30 రోజుల్లో 1999 కోట్లు, 3 నెలల్లో 3,909 కోట్లు, ఆ తర్వాత ఇంకో అడిషనల్ ప్రోగ్రామ్ ఉన్నది అని చెప్పి ఇంకో 2,000 కోట్లు, 6,000 కోట్లకు చేసిన ఘనత నీదే కదా. పాలమూరు రంగారెడ్డి చివరి భాగంలో ఉన్నది, ఇది కంప్లీట్ చేస్తే సునాయాసంగా నీళ్ళు వచ్చేది కదా, సమస్య లేకుండా. నీ జిల్లా వల్ల నోళ్ళు కొట్టే నీళ్ళు తీసుకొస్తున్నావు కదా, మరి దీనికి సమాధానం ఏం చెప్పాలా? నువ్వు డబ్బుల కోసం చేసినావు అనాలనా? ఇక అనాల్సి వస్తుంది, తప్పదా? 30 రోజుల్లో 1,900 కోట్లని 90 రోజుల్లో 4,000 కోట్లు పెరిగితే పైసల కోసం చేసినావు అనగా అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. అది కాదు, ఇవాళ చేస్తున్నారు. మీరేమన్నారు? ఈ సమస్య ఇక్కడ ఒకటి పొలిటికల్గా నేను అంటున్నా, ఓహో మీరు 350 కోట్ల 1,00,000 కోట్లు అన్నందుకు ప్రభుత్వం పోయింది అనే టాక్ ఉన్నది. ఇప్పుడు 14 నెలలు కాకముందే 2 ప్రాజెక్టులలో ఇది పోయింది కాబట్టి మీ వైఫల్యం అని చెప్పి ప్రచారం చేసి ఇమీడియట్గా ప్రభుత్వం పోవాలా? మేము చేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు పైన. ఇప్పుడు దేశ రాజకీయాలు, ఇరు పార్టీలు, రీజనల్ పార్టీస్ డన్ సార్. అయితే ఇప్పుడు 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు. పని మొదలుపెట్టిన 4 రోజులకే ఒక ఇష్యూ అయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు, సాంకేతిక పరంగా లేకపోతే అది కేర్లెస్ వల్ల జరిగింది, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆదిలోనే అంతమన్నట్టుగా జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్లోనే ఇది ఇట్లానే ముందుకు పోతే మనకు నిజంగానే ఆ టన్నెల్ పూర్తయితే 30 టీఎంసీల నీళ్ళు మనం వాడుకోవచ్చు. ఇది ముందుకు పోతే మనకు ఎన్ని ఇళ్లలో ఒకవేళ మనకు అది ఫినిష్ అవ్వచ్చు నిజంగానే, ఎందుకంటే ఇది టన్నెల్తో కూడింది, వేరేదైతే ఏమనుకోవచ్చు కదా. ఎలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ఇంకా దీన్ని టెక్నికల్గా ఇంకా బాగా లోతుగా టెక్నికల్గా అంటే ఇక్కడ ఇది ప్రపంచంలో మొదటిసారి పెద్దది. రెండవది ఇదివరకు వాళ్ళు చేశారు, సమస్య లేదు, చిన్నవి.
ఇక్కడ కూడా మనం దాదాపు 44 ఇట్లలో 33 అయిపోయినాయి, 33, 34 దాకా అయింది. అక్కడ 9 కిలోమీటర్లు అయిపోయింది. అంటే దాదాపు 44, 9, 53 ఇట్లలో 42 వరకు అయిపోయింది. సరే, ఇట్ మస్ట్ హావ్ టేకెన్ 20 years. తప్పదు. ఇదో 10 ఏళ్ళ కంప్లీట్ చేసే అవకాశం. దాన్ని ఇంకా టెక్నాలజీ మారుతున్నది కాబట్టి అప్పటికిప్పటికి ఇంకా మెరుగైన విధానాలు అవలంబించే అవకాశం ఉన్నది కాబట్టి కొంత తొందరగా కావచ్చు. ఏదేమైనా పూర్తి చేయాల్సిన బాధ్యత మనది. పూర్తి చేస్తేనే మన రైతులకు నీళ్ళు వస్తాయి. అందులో ఆంధ్ర ప్రాంతం నుంచి నీళ్లు తరలించుకునే పోయే రోజులలో గ్రావిటీ ద్వారా వాళ్లకు అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు చేస్తుంటే మన గ్రావిటీ ద్వారా వచ్చేదానికి సాంకేతికంగా సమస్యలు. అంటే ఆల్మోస్ట్ నిన్న కొంతమంది దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదంటే కూలీలు కావచ్చు, 50 మంది వరకు లోపలికి పోతే కొంత ఆ మట్టి పిల్లలు పడుతున్న నేపథ్యంలో కొంతమంది గెట్ బ్యాక్ అనుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక 8 ముగ్గురునేమో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు. రిమైనింగ్ 8 మంది గాడ్ గ్రేస్ సురక్షితంగా బయటికి రావాలని కోరుకుంటాం. ఆ బయటికి సరే సురక్షితంగా బయటికి వస్తారా రారా అంటే 50-50 ఛాన్స్ లాగా మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే వాళ్ళే అసలు మా వాళ్ళు వస్తారా లేరా పరిస్థితి ఏంది అనేసి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఏదన్నా జరిగి రాకపోతే మళ్ళీ రేపు దాంట్లో పనిచేయడానికి కార్మికులు లోపలికి వస్తారా అంటున్నారు. ఎందుకంటే ఇది సొరంగం కదా, ఉంటుందా అంటున్నా. ఏదైనా జరగకూడదు జరిగితే ఇప్పుడు గతంలో ఉత్తరాఖండ్లో జరిగినాయి, తర్వాత థాయిలాండ్లో జరిగింది. సో అదే జరుగుతుంటాయి. అంత మాత్రం చేత సరే కొంత ఆవేదన బాధ తప్పదు. కానీ ఇది ఏదో కొద్దిమంది ఇప్పుడు ఎక్కడైనా త్యాగాల మీదనే కదా, త్యాగమే అంటే త్యాగం చేయమనట్లేదు నేను, త్యాగాల పునాదుల మీదనే కదా ఏదైనా వచ్చేది. కావాలని చేస్తారా ఎవరైనా? అశ్రద్ధ తొందరపాటు చర్యలు మనం ఖండించాలా లేకుండా చేయాలి. కానీ ఎవరైనా కావాలని చేస్తారా? రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఏదైనా మాట్లాడతారు. అదే వచ్చిన ప్రాబ్లం. అంటే ఇప్పుడు 20 years పీరియడ్ ఆ మిషన్ దాంట్లో పెట్టి కూడా చాలా మారినాయి. 20 సంవత్సరాల్లో చూసుకుంటే మన ఇంట్లో ఉన్న టీవీలదే చాలా మోడరేట్ అయిపోయి సిస్టమ్స్ కానీ అన్నీ కానీ మారిన నేపథ్యంలో 20 సంవత్సరాల ఆ మిషన్ తోటే ఈ పని ముందుకు వెళ్తుంటుందా? దాన్ని మార్చుకోవాల్సిన పని ఏం లేదా? దాంట్లో మార్చుకోవాల్సింది కానీ పరికరాలు చేంజ్ చేయాల్సింది కానీ ఇది సాంకేతికతకు సంబంధించిన అంశం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. దాని మీద మీరు నేను మాట్లాడుకుంటే ఎలా అంటే అది దాన్ని వెనక్కి తీయలేము అంటే ముందుకు పోవాల్సిందే తప్ప వెనక్కి రాదు అని మాట్లాడుతున్నారు కదా. అది కాదు, అది ముందుకు పోవడం వెనకపోవడం అనేది కూడా సాంకేతికత అవసరం, అంతే కదా. అటువంటప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం లోపల ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అనేది మేము అడుగుతా మనకు తెలుస్తుందా? వచ్చింది కాదంటారా? వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? పని పూర్తి చేయడానికే కదా. కాకపోతే కొద్దిగా 2 పైసలు ఎక్కువ అడుగుతారు, లేకుంటే 2 పైసలు తక్కువ చేసి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 పీరియడ్ ఆల్మోస్ట్ అవుతుంది. ఈ 3.5 yearsలో ఒకవేళ అది అంటే ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ప్రభుత్వాల కాలం మీద డిపెండ్ అయ్యేది కాదు. అది అందరిని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకపోతే మనం పిచ్చోళ్ళం. ఏదో మీడియాలో అడుగుతున్నారు కదా, నాకు పదవి ఉంది కదా, నేను మాట్లాడింది వస్తుంది కదా, అవతల మీద బుద్ధి అవుతుంది కదా అంటే అట్లనే ఉంటుంది. రెండో ఇంకో మాట, ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, ఏపీలో జగన్ ఉండే. గత 5 years మనం కంపేరిటివ్ చేసుకుంటే జగన్కి నీళ్ళని దోచుకోపోయే విధంగా అవకాశం ఇచ్చిర్రు అని ఇప్పుడు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే గతందే ఎంతసేపు సాకు చూపిస్తారు. ఆఖరికి ఇప్పుడు టన్నల్లో జరిగింది కూడా బీఆర్ఎస్ పాపమే అని చెప్పుకునే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చింది. అది అవగాహన ఉండి మాట్లాడుతురో లేకపోయి మాట్లాడుతురో తెలియదు. చౌర్యం చేసుకొని పోయిండు, జలచౌర్యము అనేది ఎవరు ఈయన చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల చేసుకుపోయినట్టు. మరి ఆడ బాబు ఈరోజు ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆ చూసే విధాన్ని కట్టడి చేయలేని అవకాశం లేదా? అంటే మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలనే కాన్సెప్ట్ ఇక్కడ. అవును, అయితే రాజకీయ కోణంలో ఇవన్నీ ఆపాదిస్తాం, కానీ వాస్తవాలు ఏంటి? నీళ్ళు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో కేఆర్ఎంబి స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు? నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ నాయకులు మంత్రులే, మళ్ళా చిన్నోళ్ళేం కాదు. ఈయనేమో నీటికి సంబంధించిన మంత్రి, ఆయనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన మంత్రి బీజేపీ నుంచి. ఇద్దరు బాధ్యతాయుతమైన వాళ్ళు మాట్లాడారు. నేను ఒక్కటే అడుగుతాను,
ఏదో కేసీఆర్ గారు తప్పు చేసినారని రాజకీయ కోణంలో ఆరోపణ చేసిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఒక ప్రముఖ పత్రిక లోపట కేసీఆర్ గారి చర్యలు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం, కేఆర్ఎంబికి చెప్పింది ఏంది, నీటి అలొకేషన్స్ ప్రాజెక్టుల వైజ్ ఎట్లా ఉన్నాయి, అవి కొనసాగించకూడదని చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు పోవడం, తర్వాత అప్పుడే అంతకుముందున్న సెక్షన్ 3 కింద ఇది పునఃసమీక్షించాలనేది ట్రిబ్యునల్కి ఇస్తే తప్ప కాదు అనేది తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విరమించుకోమని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్కు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ దౌర్భాగ్య మంత్రులు ఈ మాట మాట్లాడి బదనాం చేయడానికి చేసే పని చేస్తే ఏమన్నా అర్థం ఉందా అమ్మ? ఇవి సాంకేతిక అంశాలు. కానీ ఎప్పుడు చేశారు? ఆ రోజు పత్రికల్లో వచ్చిన వాస్తవాలు, అగ్రిమెంటు వాస్తవాలు, ఏది ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారు, ఏ కాలము, ఎంత నీళ్ళు అనేది మన డిమాండ్ వేరు. కానీ గతంలో ఉన్నదాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంలో 1 సంవత్సరం కోసం చేసిన దాన్ని ట్రిబ్యునల్కి ఇచ్చిన నేపథ్యంలో ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కొనసాగించాలని కేఆర్ఎంబి అంటున్న నేపథ్యంలో వాళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోయే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మనకు తక్కువ ఉన్న నేపథ్యంలో మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన చేయకుండా అదే రోజు సాయంకాలం పొద్దున తెల్లారంగానే 6-7 గంటలకు పేపర్లు వస్తాయి. కనీసం అది చదవకుండా తెలుసుకోకుండా రాజకీయ కోణంలో మాట్లాడే దౌర్భాగ్యపు బాధ్యతలున్న నేపథ్యం రాజకీయాలలో దీన్ని ఏమంటాం మనం? ఎవరికైనా తెలంగాణకు వద్దని ఉంటుందా? ఎవరికి ఉండదు. కానీ చేసే విధానం సాక్ష్యం, పనితనం సాక్ష్యం. ఎందుకు మాట్లాడతారు? అందుకోసం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు దాదాపు ఒక 9 టీఎంసీలు తప్ప మొత్తం తీసుకున్నారనేది అంతే కదా. మీకేమైనా ఉంటే మరి కృష్ణాలో నీళ్ళు కూడా మనం తీసుకుపోవాలా త్వరితగతిన? వాళ్ళకేమో ఇది ఉంది, వాళ్ళకు తీసుకుపోవడానికి ఇచ్చిన పర్మిషన్ అంతమయ్యే లోపట, పూర్తయ్యే లోపట మనం ఎక్కువ తీసుకుపోదామనే ఆలోచన ఉందా? మరి కృష్ణా బేసిన్లో ఉన్న 4 అది మహబూబ్నగర్ 4 ప్రాజెక్టులలో మీరు ఎప్పటి నుంచి నీళ్లు పంపు చేస్తున్నారు? కేవలం ఆయకట్టుకి ఇవ్వడానికి కోసమే చేస్తున్నారా? లేకుంటే ఆ నీళ్ళు వచ్చిన ఆ కొద్దిపాటి నీళ్ళు అంటే రిజర్వాయర్స్లు ఉన్నాయి కదా, దాంట్లో నింపి మిగతా చెరువులు కుంటలు నింపడానికి చేసే ప్రయత్నం చేశారా? లేదు. అట్లాగే ఇక్కడ ఏఎంఆర్పిలో, అట్లాగే ఎక్కడ అయ్యో వీళ్ళ దాదాపు 10 టీఎంసీల స్టోరేజ్ ఖాళీ ఉంది రిజర్వాయర్లలో. అవి ఫుల్ నింపి ఇటు ఆయకట్టుకు అటు చెరువుల కుంటలకు ఇచ్చే పరిస్థితి చేస్తే ఇంకా తొందరగా వాడుకుందాం కదా, తగ్గు కదా. ఈ ఇంగిత జ్ఞానం ఎవరు చెప్పాలి, ఎవరు సూచించాలా? అట్లాగే గోదావరిలో మాట చెప్తున్నాను, ఆయన ఏదో కోదండరెడ్డి ఏదో అన్నాడు. అదే నాకు అర్థం కాలే, ఆయన అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటున్నా. మీరు బోర్లు వేయకండి, సరే ఓకే, మీరు అడ్వైజ్ ఇచ్చిరు, భూగర్భ జలాలు పూర్తిగా పడిపోతున్నాయి, మీరు నీళ్లుంటేనే మీరు పంటలు వేసుకోండి అని అంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు అట్లా అంటే? అప్పుడు నీళ్లుంటేనే పంటలు వేసుకోండి అని కాకుండా ఉన్న పంటను ఇప్పుడు యాసంగి పూర్తిగా కూడా ఎండిపోయి పసలను మోపుకునే పరిస్థితి వచ్చింది. దానికి ఏ రకంగా ఆదుకోవాలన్న పరిస్థితి పక్కన పెట్టి ఈ రకమైన సూచనలు చేయడం అని అంటే ఏందన్నట్టు? అంటే పూర్తిగా చేతులు ఎత్తేసిరా? కాదు, చేతులు ఎత్తేసేది కాదు, వీళ్ళ అజ్ఞానానికి, అపరిపక్వతకు, అవగాహన లోపానికి నిదర్శనం. ప్రభుత్వం అనేది ఉన్నది ఓకే, ఇంతకుముందు గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? ఏమన్నా పోయినసారి తక్కువ నీళ్ళు వచ్చినాయా? సరే, మీరు ఆ 3 ప్రాజెక్టుల నుంచి వెళ్ళి నీళ్లు తీసేసి పంపింగ్ చేసుకునే అవకాశాలు లేకుండా చేసినారు. కానీ ఎల్లంపల్లి నుంచి 304 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. 304 టీఎంసీలలో మీరు ఎన్ని టీఎంసీల నీళ్లు పంపు చేశారు ఈ సీజన్లో? ఇప్పటివరకు ఫిబ్రవరి 21 వరకు ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్, ఇవన్నీ ఉన్నాయి ప్రాజెక్ట్ వైజ్. మీరు ఎన్ని నీళ్ళు పంపు చేశారు? 24 టీఎంసీలు. డూ యూ నో వాట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ కాళేశ్వరం ఏరియా? 147 టీఎంసీ. 24 టీఎంసీలు 300 నీళ్ళు కింది పోతుంటే చూస్తున్నావు. సరే, అక్టోబర్ వరకు కొద్దిగా ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చేయలేము. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నీళ్ళు పోయినాయో తెలుసా మీకు? ఆ నీళ్ళు పంపు చేసిందా? ఎందుకు చేయలేదు? పట్టించుకోరు. ఏదో మీదికి వచ్చేదో మాట్లాడితే అయిపోయాయి, జలయజ్ఞంలో మీటింగ్ పెట్టి తిడితే అయిపోయాయి. కానీ తెలంగాణ ప్రజలు అది చేసుంటే, నింపి ఉంటే, పూర్తి స్థాయిలో కాకుండా
60% 70% నింపి ఆ నీళ్లు అలాగే ఉండేట్టుగా చేయగలిగి మిగతా నీళ్లను చెర్లకు కుంటలకు ఇచ్చినట్టయితే గ్రౌండ్ వాటర్ పెరిగేదా కాదా? ఈ సమస్య రాదు కదా. చివరికి ఎస్ఆర్ఎస్పి 2వ ఫేజ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు కదా. చాలా దురదృష్టం. ఇప్పుడు చూడండి, దేవాదుల్లో ఇంకా 3.5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నది. ఈ టీఎంసీల నీళ్లు నింపడమే కాకుండా కంటిన్యూస్గా నీళ్ళు మొత్తం ఎన్ని ఇచ్చారు? 11 టీఎంసీల నీళ్ళు కూడా ఇవ్వలేదు. దాని కెపాసిటీ ఎంతో తెలుసా? 5, 8, 13, 25, 38 టీఎంసీల కెపాసిటీ ఉంది. నీళ్లు పంపు చేయడానికి కూడా సోయలేని వాళ్ళు, నీళ్లు అవసరం ఉంటుందని కూడా ఆలోచన చేయని వాళ్ళు మరి అధికారంలో ఉంటే గట్లనే ఉంటుంది. గతంలో నీళ్ళు ఎందుకు, గ్రౌండ్ వాటర్ ఎందుకు ఉన్నది, ఎందుకు తగ్గలా? ఇప్పుడే ఎందుకు తగ్గింది? మీరు ఇటు గోదావరిలో నీళ్ళు పంపు చేయట్లేదు, కృష్ణాలో నీళ్లు మొదటి నుంచి కూడా పంపు చేసుకొని గ్రౌండ్ వాటర్ పెరిగే తీరుగా ఆయకట్టుకే కాకుండా ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. ఏదో రవి చేసినారు కాబట్టి ఇప్పుడు ఇస్తామంటే ఎట్లా? మన హక్కు కోల్పోతాం కదా. మన అవసరాలు మిగతా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉందా లేదా? ఈ మాత్రం ఆలోచన లేకుండా, ఈ మాత్రం పర్యవేక్షణ లేకుండా, ఈ మాత్రం దీన్ని ఏమంటారు, రివ్యూ, సమీక్ష లేకుండా మీదికి మాట్లాడితే ఏం లాభం? అందుకే ఐ ఫీల్ సారీ ఫర్ దీస్ గైస్. ఏమైనా ఆరోపణలు చేసి బురదలు రాయేసి దాడదాం. అదేదో కానీ రైతులు ఆగమవుతున్నారు. వాళ్ళు మళ్ళీ బోర్లు వేసుకునే పరిస్థితికి, మళ్ళీ వాళ్ళు బోర్లు వేసేటోళ్ళు చెప్తున్నట్టు వాళ్ళకే బాధ అవుతుందంట. ఒక్కొక్కరు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు అంటే ఓహో కలుపుగూళ్ళప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు ఇచ్చే కార్యక్రమానికి తిలోదకాలు ఇచ్చి పంట కోసిన తర్వాత పంటలు కల్లాలకు వచ్చిన తర్వాత ఇంకేదో అని చెప్పి ఇలా కొత్తగా ఇస్తే అది కూడా పూర్తి స్థాయిలో అనేటువంటి దౌర్భాగ్యపు పరిపాలకులకు ఏం చెప్తారమ్మా? ఎట్లా చెప్పాలమ్మా? ఎప్పుడు వస్తుందమ్మా సోయి? ఎప్పుడు అర్థం చేసుకుంటారు వాస్తవాలు? ఇదే కనుక గిట్లా ఉంటే ఈ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో ఈ స్థాయికి వచ్చేదా? ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో, పంటల్లో కానీ, గ్రౌండ్ వాటర్లో కానీ, సగటు ఆదాయంలో కానీ, సగటు విద్యుత్ వినియోగంలో కానీ వస్తుందా? ఈ మాదిరిగా ఉంటే వచ్చేదా? మీకు శ్రద్ధ ఉందా తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద? ప్రతిదీ కూడా ఏది జరిగినా ఇదంతా ఆనాటి పాలకుల దాష్టికమే, ఆనాటి పొరపాట్లు, ఆనాటి గ్రహపాట్ల వల్లనే అనే మాటను మాత్రం ఈజీగా ఒక మాట అంటాడు. మరి చాతగానుడు ఏమంటాడు? నాకు చాతగాలని చెప్తాడా? తెలిస్తే చర్చకు వచ్చో మొదట మాట్లాడు, వాళ్ళని పంపమని మనోళ్ళు పంపుతారు. ఇక ఆయన ఇంకేదో పెద్దగా కూర్చుండు. అసెంబ్లీ లోపల 2.5 గంటలు బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తిన అంశాలకు ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేని దైన్యస్థితిలో ఉండి సభను తప్పుదో పట్టించడానికి ప్రచార నిమిత్తం అనేక రకాలుగా మహిళల మీద కామెంట్లు, ఇంకెవరి మీదనో కామెంట్లు, ఆ అసెంబ్లీకి రాలేదని ఆ పెద్ద ఆయన మీద కామెంట్లు, ఇవి తప్ప వాస్తవాలకు అవసరానికి తగ్గట్టుగా సమాధానం చెప్పి సరిదిద్దుకున్నారా? లేదే. సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే నేను 3 ప్రశ్నలే అడిగాను. నేను ఇలా రాజకీయం లేదు. మీరు గతంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా? ఒకటి. ఇందులో చెప్పడానికి ఏముంది? చెప్పాలి కదా, చేస్తామో చేయమో. రెండోది, మీరు ఇచ్చిన హామీలకు సంవత్సరానికి ఎంత డబ్బు అవుతుందో చెప్తారా? అది కూడా చెప్పలేదే. కాదు, అయిపోయిన తర్వాత 4 నెలల్లో 24 లక్షల ఇండ్లు, తర్వాత 6 ఏళ్ళల్లో 1,50,000 కోట్లు, ఇది తర్వాత ఇంకేదో 24,000 మెగావాట్లు దీనికి, వీటన్నిటికి ఎంత డబ్బు అవుతుందో చెప్పి సంవత్సరానికి ఎంత అవుతుందో చెప్తే ఇవన్నీ కలిపితే నువ్వు చేస్తావా లేదా చెప్తావా? ఎందుకయ్యా పిచ్చోడు? ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని ఎట్లా సస్టైన్ చేయాలి మరి? అంటే వాళ్ళ గోస వాళ్ళు పడాల్సిందే, వీళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడుతుంటారు. సొల్యూషన్ లేదు. మనం ఏం మాట్లాడుకున్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి తక్షణమే చర్యలు తీసుకుంటే, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, గోదావరిలో సమ్మక్క సార దగ్గర నుంచి నీళ్లు పంపు చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో లేదు. 15 రోజుల నుంచి పంపులు స్టార్ట్ కాల. నిన్న మా గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా లెటర్ ఇచ్చాడు. 15 రోజులు దేనికి? మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు బంద్ చేసిందట. ఈ సోయలేదు అంటే ప్రభుత్వ పనితీరు ఎట్లుందని చెప్పడానికి. దీనికి సాంకేతికతకు సంబంధం లేదు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు?
ఆయన జలసౌధలో పోయి మాట్లాడిండు అగ్రిమెంట్ మీద, ఏది కృష్ణా జలాల వాటర్లో ఏదో పొరపాటు చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే మళ్ళొకసారి చదివి మళ్ళొకసారి వచ్చి నేను అన్నది తప్పు అని మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా అప్రమత్తం కాకపోతే వేరే దిక్కు లేదు. అంతే. కానీ అంటే ఇంకా అయ్యే పరిస్థితి కనపడతలేదు కదా. అందులో సమీక్షలు ఉన్న అవసరం. లీడర్ ఇప్పుడు పోయినసారి ఏమైంది, టైల్పాడు నుంచి నీళ్లు పోతుంటే ఆయన జిల్లా మనిషి మాట్లాడా, ఒక యూనిటు ఇది హైడ్రో పవర్ యూనిట్ మనకు కృష్ణాలో ఇప్పటికి 15 నెలలు అయింది. మీ సెక్రటరీ గారే మీ అధికారులు పోయి ఆగస్టులో పోయి 30 రోజులు తయారు చేయమన్నారు. ఇప్పుడు మీరు అదే పొజిషన్ లో మీరు ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఏం చేసేవాళ్ళం? మనకున్న అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఆ అవకాశాలను పూర్తి స్థాయిలో వాడతామా లేదా, ఇది సమీక్షించాలి, సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి, మొదటి నుంచే ఉండాలి. చేయి దాటిపోయిన తర్వాత మాట్లాడితే వెళ్ళాము, అంతే కదా. మరి అవకాశం ఉంది అని మీరు అంటున్నారు, లిఫ్ట్ చేసుకోవడానికి, ఎత్తిపోసుకోవడానికి. అయినప్పటికీ కూడా చేయకపోవడానికి నిర్లక్ష్యమా, అవగాహన లేదా, చిత్తశుద్ధి లేదా, ఏంది? ఒకటి నిర్లక్ష్యం కావాలని చేసుడు అనేది ఉండదు ఎవరికైనా. కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయకపోతే ఏం చేస్తాం, సమీక్షలు చేయకపోతే ఏం చేస్తాం, ఎందుకు ఎట్లిస్తామనే ఆలోచన కూడా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి చేసే చర్యలు కూడా రాజకీయ నాయకులుగా, పదవిలో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం చేయకపోతే ఎట్లా? మనం కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఎస్, వాట్ ఈస్ దట్ రిక్వైర్డ్, వెదర్ వై ప్రొవైడ్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. యూ టెల్ మీ ది ఆప్షన్, వై దిస్ ఇయర్ ఇట్ ఇస్ కమింగ్. లేకుంటే మొదలే ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి అడిగారా? 15 రోజుల నుంచి మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదని పెట్టిన సంగతి ఈ మంత్రులకు లేకుంటే ప్రభుత్వానికి తెలియదా? తెలియకుండా ఉంటుందా? ముందస్తుగా సమీక్షలు చేస్తే ఈ సమస్యలు వస్తాయని వాళ్ళు చెప్పరా? కావాల్సిన డబ్బు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి అవకాశం ఏర్పడేది కదా. ప్రయారిటీ దేనికి ఇస్తావు? పంటలకు ఇస్తావు, రైతులకు ఇస్తావు, హయ్యెస్ట్ పర్సంటేజ్. మరి అటువంటిది ప్రాముఖ్యత రంగాలకు అత్యంత అవసరమైన సమయంలో స్పందించకుండా తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏపీకి తెలంగాణ మధ్యలో ఉన్న ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ ఎప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు వింటనే ఉన్నాం. అందుకే అంటే మీ సామాన్య జనానికి ఇది అట్లా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పక్షంగా కేసీఆర్ గారు, సరే నేను కూడా నీటిపారుదలలో కొంత అనుభవం ఉంది, ఉద్యమాలు వచ్చాము. తను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ఇంకా లాభం పొందడం కోసం చేసిన పనులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి అంత పెద్ద ఎత్తున దాదాపు దగ్గర పడ్డది. ఇంకో 15-20% ఖర్చు పెడితే మనకు నీళ్లు మంచిగా వచ్చేస్తాయి. ఇటు మా మహబూబ్నగర్ కానీ లేకుంటే నల్గొండకు కానీ. ఇది గ్రావిటీది ఆలస్యమైన, టన్నెల్ ఆలస్యమైన ఇది వచ్చే అవకాశం ఉంది కదా. ఒక లిఫ్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మరి అది ఎందుకు బంద్ చేసిండ్రు? ఎందుకు నడుపుతలేరు? సమాధానం చెప్తారా? ఆ నీళ్ళు వచ్చి ఎక్కడైనా ఉంటే వీళ్ళకి పేరు వస్తుందనా? అది రాజకీయమే కదా. మిగతాయి తొందరగా స్టార్ట్ చేయాలనే తపన మీకున్నదా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? పెండింగ్ పనులు చేద్దాము, ఇంకా తొందరగా ఇద్దామనే ఆలోచన మీకు ఉంటే ఏమైనా డబ్బు ఇచ్చారా? తీసుకుపోయి కొడంగల్ లిఫ్ట్కు పెడతాము ఆలోచన. దేనికి ఎట్లా? మనం రాజకీయాలు పక్కన పెడతాం. ఇది ఒక వ్యక్తిగా సాంకేతికత తెలిసినా తెలియకున్నా దీన్ని మనం సమర్థిస్తామా? ఇది న్యాయమా? ఇక్కడనేమో అక్కడ పోయి ఇన్ని కథలు చెప్పారు, ఇక్కడికి వచ్చేమో ఎట్లా చేస్తున్నావు? ఏ వ్యక్తి మీదనైతే నువ్వు ఆరోపణ చేసి, ఏ సంస్థ మీదనైతే ఆరోపణ చేసినావో, సుంకిశాల అదేదో ఉన్నది కదా, ఆరోపణ చేసినావో అటువంటి ఆయన నేను నీ దగ్గర పెట్టుకుంటే, ఇంట్లో పెట్టుకుంటే, వాళ్ళ పెట్టుకుంటే, ఆయన ఏదో పైసలు ఇచ్చిండు దేనికో అని, అదే ఏదో పెట్టుబడి పెడతా అని. పెట్టుబడి పెట్టడం వేరు, ఇంకేదో డొనేషన్ ఇచ్చింది కదా ఆదానీలు, ఈ నిర్మాణ సంస్థలు ఇవ్వగానే అన్నీ మాఫ్ అయినాయి. దాని వెనకాల ఏముందో ఎవరికి అర్థం కాదా రాజకీయాలు ఉన్న వాళ్ళకు. ఇప్పుడు 3 నెలల వ్యవధి ఉంది. ఇది మనం ఇంకా ఫిబ్రవరి చివరి వారంలో ఉన్నాము. మార్చి, ఏప్రిల్, మే సాగునీటి పరిస్థితి ఇట్లనే ఉంది. రేపు తాగునీటి ఎద్దడి కూడా చాలా తీవ్రంగా కనిపించే పరిస్థితి ఉంది. అంటే గత 10 ఏళ్లలో కొంచెం అయితే మెరుగు విధానం చూసిరు నీళ్ళ విషయంలో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు
ప్రజలు పరిస్థితి ఏంది అనేది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు వ్యవస్థ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నది, లేదని కాదు. అటు గోదావరి నీళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా గురించి ఆలోచించే మరో కొన్ని గోదావరికి జలాలు కావాలన్నది ఎక్కడి నుంచి అనేది మళ్ళీ కాంట్రవర్సీ చేసినారు. అట్లాగే సుంకిశాల కూడా ముందస్తు ఆలోచనతోటి కృష్ణా నీళ్ళు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా, మనకు అన్యాయం జరిగింది కదా, మన ఏరియా పెద్దది కదా అనే తాగునీళ్ళ కోసం పెడితే కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేసింది. తొందరగా చేయించుకుంటే మంచిది కదా. ఇది ఎవరు చెప్పాలా? ఇప్పుడున్న దానికి కొద్దిగా ఇబ్బందులు జరగవచ్చు, కాదనేది లేదు. ఎందుకంటే ఈ ప్లానింగ్ లేక, సమీక్ష లేకుండా, పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే గట్టినే ఉంటుంది. గాలికి వదిలేసిన ప్రభుత్వం, గాలిలో తిరుగుతున్న ప్రభుత్వం, మాటలు చెప్తున్న ప్రభుత్వం, రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజల కోసం కాకుండా మనం అధికారాన్ని నిలుపుకోవడానికి లేకుంటే ప్రజల దృష్టిని మలసాలు చేసే ఎత్తుగడలో ఉన్న ప్రభుత్వం, ఎత్తుగడలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎత్తుగడలో ఉన్న బీజేపీ నాయకులు చాలా చెప్తారు. చేసి చూస్తే తెలుస్తుంది, చేస్తే తెలుస్తుంది. మోసేవాడికే బరువు తెలుస్తుంది. మోయనోడికి ఏమున్నది, ఉరుకుమంటాడు, అంతే కదా. ఆ బరువేంతో వాని మీద పడితే కింద పడతాడు. ఏమో మన ఊళ్ళో చూస్తాం కదా, బస్తా ఎత్తుకొని పోతుండేమో మెల్లకపోతున్నావు అంటాడు, రే తొందరవా అంటాడు. ఇదే బస్తా వాని మీద పెడితే వాడు అడుగు కాదు కింద కూలిపోతాడు, చస్తాడు. అది వచ్చింది. ఇది కరెక్ట్గా ఈ ప్రభుత్వానికి నాయకులకు వర్తిస్తుంది. సారీ, ఇది కామన్ సెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.